దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 1-31 మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు, హేమాను, యెదూతును అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి. ఈ సేవ వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతయనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు యెదూతును సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాలను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతును చేతి క్రింద నుండు యెదూతును కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, షిమి, హషబ్యా, మతిత్యా అను ఆరుగురు, హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీయాహు, మతన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరిమోతు, హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తి, రొమామిత్ ఏజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజియోతు అనువారు వీరందరును దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించియుండెను. వీరందరును ఆసాపునకును యెదూతునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన గాయకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరట పడెను. రెండవది గెదల్యా పేరట పడెను. వీడును వీని సహోదరులును కుమారులును 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడును వీని కుమారులును సహోదరులును 12. నాల్గవది ఇజ్రీ పేరట పడెను. వీడును వీని కుమారులును సహోదరులును 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. ఆరవది బక్కీయాహు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. ఏడవది యెషర్యేలా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. ఎనిమిదవది యెషయా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. తొమ్మిదవది మతన్యా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. పదియవది షిమీ పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 11వది అజారేలు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 12వది హషబ్యా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 13వది షుబాయేలు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 14వది మతిత్యా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 15వది యెరిమోతు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 16వది హనన్యా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 17వది యొష్బెకాషా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 18వది హనానీ పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 19వది మల్లోతి పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 20వది ఎలీయాతా పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 21వది హోతీరు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12.
22వది గిదెల్తి పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 23వది మహాజియోతు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12. 24వది రోమమ్తియేజెరు పేరట పడెను. వీని కుమారులును సహోదరులును 12.